చంద్రబాబు ప్రభుత్వం బాధుడు ప్రభుత్వంగా, వీర బాధుడు ప్రభుత్వంగా తయారు కావడం చాలా దురదృష్టకరం, శోచనీయం. అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల కాలంలోనే అనేక విధాలుగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను బాధడం జరిగింది. విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. అంతా ఇంత కాదు, 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. ఇది ఒకటి. ఇక రెండవది రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో అటు భూములు, ఇటు నివాస భవనాలు, వాణిజ్య భవనాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్ల మీద జనవరి 1వ తేదీ నుంచి దాదాపు 15 నుంచి 20% వరకు రిజిస్ట్రేషన్ల పెంపు ద్వారా అదనపు భారం మోపబోతా ఉంది. ఇది రెండవది. ఇక మూడవది, పట్టణాలు, నగరాల్లో మంచినీటి సరఫరాకు సంబంధించి యూజర్ ఛార్జెస్ విధించబోతా ఉంది. ఇది మూడవది. నాలుగవది, నిన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాజస్థాన్లోని జైసల్మీర్లో జరిగినటువంటి జిఎస్టీ 55వ కౌన్సిల్ సమావేశంలో ఒక ప్రతిపాదన చేశాడు. ఆంధ్రప్రదేశ్లో 5% మించి జిఎస్టీ ఉన్న రవాణా వస్తువులపై 1% వరద సెస్సు విధించే అవకాశం ఇవ్వాలని ఆయన ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంటే 1% వరద సెస్సు రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం మోపబోతా ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ 6 నెలల కాలంలోనే అనేక విధాలుగా ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం బాధడం జరుగుతూ ఉంది. అంటే స్వర్ణాంధ్ర అంటే ఇదేనా? వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? ఆరోగ్య, ఆనంద, సంపద ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేనా? సంపదను సృష్టించడం అంటే ప్రజలను బాధడమేనా? కాబట్టి ఈ 6 నెలల కాలంలోనే చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ కూటమి ప్రభుత్వం ఇది ప్రజారంజక ప్రభుత్వం కాదు, ప్రజాపీడిత ప్రభుత్వంగా ముద్ర వేసుకుంది. ఇక రెండవ అంశం గండికోట ప్రాజెక్ట్. ఈరోజు రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి రామానాయుడు గారు గాలేరు నగిరి సుజల సమితిలో అంతర్భాగమైనటువంటి కడప జిల్లాలో ఉన్న గండికోట ప్రాజెక్టును సందర్శించడం చాలా సంతోషం, హర్షణీయం. కానీ కేవలం సందర్శిస్తానే సరిపోదు. పుల్లన్న పులివెంద సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు ఒట్టి చేతులతో అంటే ఉపయోగం లేదు. కొన్ని నిర్దిష్టమైన కార్యాచరణ ప్రారంభించాలి. గండికోట రిజర్వాయర్ ముంపు కింద జమ్మలమడుగు నియోజకవర్గంలో కొండాపురము, ముద్దనూరు మండలాలలో 22 గ్రామాలు గండికోట రిజర్వాయర్ కింద ముంపైనాయి. ఆ ముంపు గ్రామ బాధితులకు, ముంపు గ్రామవాసులకు ఇంకా చాలామందికి పరిహారం అందలేదు. కొన్ని సంవత్సరాలైంది, దశాబ్దాలు అవుతుంది, ఇంకా అందలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇంకా ఎవరికైతే ముంపు వాసులకు పరిహారం అందలేదో వారికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాది ఉంది. దాని మీద రామానాయుడు గారు దృష్టి కేంద్రీకరించాలి. ఇక రెండవది, ఇంతవరకు రిజర్వాయర్స్ మాత్రమే పూర్తయ్యాయి. అవి కూడా కాంగ్రెస్ హయాంలో పూర్తయినట్టే. మిగతా కాలువలు కానీ, పంట కాలువలు కానీ, ఉప కాలువలు కానీ ఏమి లేవు. అటు సర్వరాయ సాగర్ కింద కానీ, ఇటు వామికొండ సాగర్ కింద కానీ, అంటే గండికోట తర్వాత గాలేరు నగర్ కిందకు వచ్చే రిజర్వాయర్స్ కింద పంట కాలువలు, ఉప కాలువలు, పిల్ల కాలువలు ఏమి లేవు.
కాబట్టి వాటి మీద దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారికి సూచిస్తూ ఉంది.